ఇండియన్ పాలిటీ ప్రాక్టీస్ బిట్స్ 2017 గ్రూప్ 2 పేపర్ పార్ట్ 3 ఫస్ట్ క్వశ్చన్. భారత ఎన్నికల సంఘానికి సంబంధించి ఈ క్రింది వానిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఎన్నికల సంఘం సభ్యులకు ప్రధాన ఎన్నికల అధికారితో సమానమైన అధికారాలు లేవన్నారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవి. ఎన్నికలకు సంబంధించిన అన్ని వివాదాలను ఎన్నికల సంఘమే నిర్ణయింపజాలదు. అదేవిధంగా భారత ఎన్నికల సంఘానికి రాజ్యాంగ హోదా కలదు. అదేవిధంగా అన్ని సందర్భాలలో ఓటర్ల జాబితాను సిద్ధం ఉంచడం ఎన్నిక సంఘం యొక్క బాధ్యత. నెక్స్ట్ క్వశ్చన్. పూంచీ కమిషన్కి సంబంధించి తప్పు సమాధానం గుర్తించండి. థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. ఆర్టికల్ 355 మరియు 356ను సవరించే అవసరం లేదని కమిషన్ తెలిపిందని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కొరకు యూపీఏ ప్రభుత్వం పూంచీ కమిషన్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా గవర్నర్ నామినీ పదవి బాధ్యతలు స్వీకరించే ముందు కనీసం 2 సంవత్సరాల నుండి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని ఉండరాదని కమిషన్ పేర్కొంది. పూంచీ కమిషన్ అదేవిధంగా గవర్నర్లను ఏకపక్షంగా తొలగించడాన్ని కమిషన్ విమర్శించింది. పూంచీ కమిషన్ అనేది. థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్. పూంచీ కమిషన్ యొక్క సిఫార్సులకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సాయుధ దళాల ప్రాథమిక హక్కులపై పరిమితులను విధిస్తుంది? ఆర్టికల్ 33. నెక్స్ట్ క్వశ్చన్. పౌరుల హక్కులను క్రమబద్ధం చేసే అధికారాన్ని పార్లమెంటుకు రాజ్యాంగంలోని ఏ అధికరణం కల్పిస్తుంది? ఆర్టికల్ 11 కల్పిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాష్ట్రపతిని సంబోధించే సరైన విధానం? హిజ్ ఎక్సలెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఏది రాజమన్నా కమిటీ సిఫార్సు కాదు? ఫోర్త్ ఆప్షన్ రాంగ్. గవర్నర్ వ్యవస్థను పటిష్టం చేయడం అనేది రాజమన్నా కమిటీ సిఫార్సు కాదు. మిగిలినవి కూడా. అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటును సూచించింది. అదేవిధంగా ఆర్టికల్ 356 దుర్వినియోగాన్ని అరికట్టడము, అదేవిధంగా ఐఏఎస్ మరియు ఐపీఎస్ వ్యవస్థను రద్దు చేయడం సూచించింది. రాజమన్నా కమిటీ సిఫార్సులపై 3 కూడా. ఫోర్త్ మొత్తం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. పేరెంట్స్ పాట్రియే అనగా అర్థం ఏమిటి? తమను తాము రక్షించుకోలేని పౌరులకు చట్టపరమైన రక్షణ కల్పించే అధికారం. పేరెంట్స్ పాట్రియే అంటే. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో బ్రిటిష్ పాలన సమయంలో స్థానిక సంస్థానాలు అంతర్గత స్వాతంత్రాన్ని కలిగి ఉండేవి కానీ అంతర్జాతీయ జీవితం ఉండేది కాదు. అయితే సంస్థానాల అంతర్గత వ్యవహారాల్లో కూడా ఈ క్రింది సందర్భాలలో బ్రిటిష్ వారు జోక్యం చేసుకున్నారు. వారి అంతర్జాతీయ నిబద్ధతను పాటించడానికి. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్ర విధాన మండలిని ఏర్పాటు చేయడము లేదా రద్దు చేసే విధానం? రాష్ట్ర శాసనసభ 2/3 వంతు మెజారిటీతో ఆమోదించిన తర్వాత పార్లమెంటు చట్టం ద్వారా రద్దు చేయొచ్చు. రద్దు లేదా ఏర్పాటు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ క్రింది పేర్కొన్న ఏ సందర్భంలో ఓటు హక్కు ఉండదు? రాష్ట్ర శాసన మండలి సభ్యుడైతే. నెక్స్ట్ క్వశ్చన్. కాలపరిమితి పూర్తి కాకుండా రద్దు చేయబడిన శాసనసభకు తిరిగి నిర్వహించే ఎన్నికలను ఏమని పిలుస్తారు? మధ్యంతర ఎన్నికలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ భద్రపరచగలిగే గరిష్ట ఓట్ల సంఖ్య? 3840 ఓట్లు. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు నిర్ణయం నచ్చనప్పుడు ప్రభుత్వం మరియు పార్లమెంటు ముందున్న మార్గం ఏమిటి? నిర్ణయానికి వ్యతిరేకంగా చట్టం లేదా రాజ్యాంగ సవరణ చేయడం.
నెక్స్ట్ వస్తుంది జాతీయ ఓటర్ దినంగా జరుపుకునే రోజు జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఏర్పాటు చేసిన సర్కారియా కమిషన్ గవర్నర్కు సంబంధించి చేసిన సూచనలో తప్పు సూచనను గుర్తించండి క్రింది వాణిలో. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. రాష్ట్రం మొత్తం విస్తృతంగా పర్యటించి ఉండాలని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవి. మరింత రక్షణ గల 5 సంవత్సరాల పదవీ కాలాన్ని ఏర్పరచడము గవర్నర్కు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారినే గవర్నర్గా నియమించాలని సూచించింది. అదేవిధంగా ఏదో ఒక రంగంలో అతను నిష్ణాతుడై ఉండాలని సూచించింది సర్కారియా కమిషన్ గవర్నర్కు సంబంధించిన సూచనలు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ క్రింద పేర్కొన్న అంశాలలో ఒకటి తప్ప మిగతా వాటిని ఉపయోగించుకుని ఓటర్ల మనసును గెలుచుకుంటుంది. రాజకీయ పార్టీ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి క్రింది పేర్కొన్న సంస్థలలో ఏది రాజ్యాంగ సంస్థ? జోనల్ కౌన్సిల్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో రాజ్యాంగ సభకు సంబంధించిన యూనియన్ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు. నెక్స్ట్ క్వశ్చన్ కార్యనిర్వాహక శాఖను అదుపు చేయడానికి చట్టసభలో ఉపయోగించే సాధనాలలో ఈ క్రిందిది లేదు. సభను రద్దు చేయడం లేదు. మిగిలినవి కూడా ఉన్నాయి. ప్రశ్నలు, తీర్మానాలు, అవిశ్వాస తీర్మానం. నెక్స్ట్ క్వశ్చన్ మనుషులు మారవచ్చు కానీ నియమాలు మారవు అన్న సూత్రం ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? రాజ్యాంగబద్ధ ప్రభుత్వానికి సంబంధించింది. మనుషులు మారవచ్చు కానీ నియమాలు మారవు అన్న సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఏ అధికరణం మూలముగా కేంద్ర ప్రభుత్వానికి గోవధను నిషేధించే అధికారం లభిస్తుంది? నిర్దేశక నియమాల్లోని ఆర్టికల్ 48 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి గోవధను నిషేధించే అధికారం లభిస్తుంది. ఇవి ప్రీవియస్ ఇయర్ గ్రూప్ 2 2017 ఎగ్జామ్ పేపర్ యొక్క పాలిటీ ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.